హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ చిరంజీవి గారి పైన తెలంగాణ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి గారు కొన్ని విమర్శలు సెటైర్లు వేశారు సార్. అంటే ఆయన చిరంజీవి గారేమో రైతుల పట్ల ఒక సినిమాలు తీశారు, ఖైదీ నంబర్ 150 అని చెప్పేసి రైతుల మేలు గురించి ఆయన సినిమా తీశారు. కానీ నిజ జీవితంలో మాత్రం ఆయన రైతుల కోసం ఎటువంటి మద్దతు తెలపలేదు. ఢిల్లీలో రైతులు ధర్నా చేస్తున్నారు కదా, వాళ్ళ కనీసం మద్దతు కూడా తెలపలేదు. రైతుల పేరు చెప్పి సినిమా తీసి కోట్లు సంపాదించారు, మద్దతు మాత్రం లేదు. ఆయన సినిమా హిట్, రైతులు మాత్రం ఫట్. ఆయన కేవలం బీజేపీకి, పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే మద్దతు తెలుపుతారు. కాంగ్రెస్ పార్టీలు నడుచుంటే ఆయన సరైన మార్గంలో నడిచేవారు అంటూ జగ్గారెడ్డి గారు మాట్లాడడం ప్రెస్ మీట్ పరంగా మనం చూస్తున్నాం సార్. మరి ఆయన వ్యాఖ్యల్ని మీరు ఏ విధంగా చూస్తారు సార్? ఇక్కడ జగ్గారెడ్డి గారు మాట్లాడే మాటలు ఒక కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా మాట్లాడాడు. ఆయన ఎన్లిటి కాదు కదా, ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ మాటలే మాట్లాడతాడు. అక్కడ తొందరపాటు ఎక్కడ జరిగిందంటే, వృత్తి వేరు, ప్రవృత్తి వేరు. సపోజు సినిమాల్లో అతి మంచివాడుగా నటించినటువంటి వ్యక్తి సమాజంలో తాగుబోతూ చాలా రకరకాల అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటాడు. సినిమా ఆవిడ పేరు చెప్తే అడిలిపోయేటువంటి సూర్యకాంతమ్మ మరో అన్నపూర్ణమ్మ. ఇంటికి వెళ్ళే వాళ్ళని ఎవరిని కూడా భోజనం చేయకుండా రానివ్వదు. ఆ షూటింగ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా 2 పెద్ద క్యారియర్లు తీసుకొస్తుంది. 2 పెద్ద క్యారియర్లు తీసుకొస్తుందని దాని వెనక ఏదో రాజకీయ కుట్ర ఉందని అనుకోగలమా? అది ఆవిడ ఈ అభిరుచి. మరి 2 క్యారీలతో అన్నం తెస్తున్నావు కదా, మరి ఈ గయ్యాల పాత్ర నీకు ఎందుకు అంటే, ఆవిడ ఏముంటుంది, అది పాత్ర, అది నటన వేరు, జీవితం వేరు అనేటువంటి 2 విడదీసి చూడాలి కానీ 2 కలిపి చూడకూడదు మనం. ఒకటి. రెండోది ఏంటంటే, ఇలాగ ఎగ్జాంపుల్స్ చెబుతుంటే ఎస్వి రంగారావు గారిని చూసిన వాళ్ళు ఎవరైనా అంత 24 అవర్స్ సిగరెట్లు కాలుస్తాడు లేదా మందు తాగుతాడని ఎవరైనా అనుకుంటారా? ఎంత సోబర్గా ఉంటాడు. ఒక జమీందారు అంటే ఎస్వీఆర్ఏ, అంటే కోటీశ్వరుడు అంటే ఎన్టీఆర్ఏ, ఓ జమీందారు అంటే ఎస్వీఆర్ఏ, ఒక కోటీశ్వరుడు పాత్ర వేశారంటే ఎస్వీఆర్ఏ, ఒక అక్బర్ చక్రవర్తిగా నటించాలంటే ఎన్టీఆర్. అలాగని పాతాళ భైరవి చిత్రంలో ఒక మాంత్రికుడిగా నటించావు. మరి జమీందారు పాత్రలో నీకు మంచి పేరు వచ్చింది కదా, మాంత్రికుడిగా ఎందుకు నటించావు అంటే అది నటన. ఇలా కూడా ఇది చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు టూరిజం మినిస్టర్గా ఉండేవాడు కదా. మరి టూరిజం శాఖను చూసుకున్నాడు తప్ప ఏదో ఆయనకి ఈ పార్టీలో ఉండబట్టి వ్యక్తిగతమైన ఇబ్బందులు కొన్ని రాబట్టి ఆయన మళ్ళీ సినిమా ఫీల్డ్కి వెళ్ళి సినిమా చేసుకుంటున్నాడు. అందులో కథ ఏమిటంటే, రైతులు ప్రోత్సహించే కథ, రైతులకి వెన్నుదన్నుగా నిలిచే కథ కానీ చేశాడు. తర్వాత నీ తమ్ముడికి తమ్ముడికి సపోర్ట్ చేసావంటే, ప్రపంచంలో ఎవరైనా తమ్ముడికే సపోర్ట్ చేస్తారు, ఇతరులకు సపోర్ట్ చేయరు. అయినా ఆ తమ్ముడిలా చూసుకోలేదు కదా, తమ్ముడిని కొడుకులా చూసుకున్నాడు కనుక ఆ ఆనందం తట్టుకోలేక, ఆ బాధ తట్టుకోలేక వెళ్ళాడు. తనకు కలిగింది ఏదో ఇచ్చాడు, వచ్చేసాడు. రాజకీయాలు మాట్లాడలేదు. ఎప్పుడు మాట్లాడినా ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి, మంచి పరిపాలన అందించాలి. ఈరోజు ఆకలి బాధతో ఉన్నటువంటి ప్రజలకి ఏదో కొంచెం మన ఆదరువుగా ఉండాలని మాట్లాడాడు కానీ పార్టీల్ని పేరు పెట్టి ఎవరు మాట్లాడలేదు. ఒకవేళ చిరంజీవిని విమర్శించే విధంగా చిరంజీవి ఉంటే, మీ తాలూకు బాసు రేవంత్ రెడ్డి ఎందుకు చిరంజీవి గారి ఆశీస్సులు తీసుకుంటాడు? మీ బాసే కదా, కాంగ్రెస్ పార్టీ తాలూకు అధ్యక్షుడు ప్లస్ ముఖ్యమంత్రి. మరి ఆయన ఆశీర్వాదం కోసం నువ్వు అంటున్న మాటలే నిజమైతే చెప్తున్నా నేను. జగ్గారెడ్డి అంటున్న మాటలు నిజమైతే మరి రేవంత్ రెడ్డి చిరంజీవి గారి ఆశీస్సులు ఎందుకు తీసుకుంటాడు? దానికి ఆయన సమాధానం చెప్పాలి. పోతే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఈ పార్టీకి ఎక్కడో ఉండేవాడంటే, ఆయనకి రాజకీయాలంటే రోత పుట్టింది. ఇక రాజకీయాల్లో ఉండకూడదు అనుకునే ఆ రాజకీయాల్లోకి వస్తున్నందుకు తమ్ముడిని కొంచెం హార్స్గా మాట్లాడాడు.
నీకెందుకురా రాజకీయాలు, నీ పార్టీ పెట్టాను ఆగిపోయాను, మళ్ళీ నువ్వు పార్టీ పెట్టాలా? మాట పెరిగింది, కొన్నాళ్ళు మాట్లాడుకోవడం కూడా మానేశారు. అంత ఖచ్చితంగా ఉన్నారు. మళ్ళీ పవన్ కళ్యాణ్ ఒక్కసారి పోరాటం చేసి ఈ పోరాటంలో విజయం 100% స్ట్రైక్ రేట్ వచ్చినప్పుడు గాఢంగా కావలించుకున్నాడు, వలవల ఏడ్ చేశాడు. అలాగే ఆ వేదిక మీద ప్రమాణ స్వీకార వేదిక మీద వెళ్ళినప్పుడు మామూలు అందరినీ నమస్కారం పెట్టాడు. చిరంజీవి ఇలా ఆలోచిస్తున్నాడు. రిజ్వును వచ్చి అన్నయ్య పాదాల మీద వాలిపోయాడు. ఇంకా అక్కడ మరీ తట్టుకోలేకపోయాడు అన్నమాట. తట్టుకోలేక బాధపడిపోయాడు అన్నమాట. మూడో విషయం ఏంటంటే, భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉంటున్నటువంటి మోదీని భారతదేశంలో ఒక సామాన్య పౌరుడుగా ఉంటున్న చిరంజీవి దగ్గరికి ఇలా మామూలుగా చిన్ననాటి స్నేహితుని తీసుకొస్తారు కదా, తమ్ముడు మా అన్నయ్య అంటాం కదా, అలా తీసుకొచ్చి చూపించినందుకు అప్పుడు తట్టుకోలేకపోయాడు, బొగ్గలు చిదిమాడు అన్నమాట. అందువల్ల ఇటువంటి సంస్కారము, ఇటువంటి దూరదృష్టి, ఇటువంటి పొలైట్గా ఉండే వ్యక్తిని జగ్గారెడ్డి మాట్లాడడం అది సమంజసం కాదు. తన తప్పు తను తెలుసుకోవాలి. పార్టీలో మారాలంటే వాళ్ళ ఇష్టం అండి, మారుతారు. రాజకీయాల్లో ఉండకూడదంటే అది కూడా వాళ్ళ ఇష్టం, మనం ఎవరు మాట్లాడడానికి. ఇప్పుడు కూడా చిరంజీవి గారు రాజకీయాల్లో లేరు సార్, అయినా కూడా ఇటువంటి పొలిటికల్ విమర్శలు ఆయన పైన రావడం మనం చూస్తున్నాం. అదే చెప్పా కదా, నీ తాలూకు అధినేత ఆయనే. మీ నాన్న మెచ్చుకున్నాడండి, మీరెవరండి అనుకుందా కదా. మీ కుటుంబంలో ఉన్నారు, ఆ తప్ప ఒప్పు నీకంటే పెద్దవాడికి తెలుస్తుంది కదా. తెలిసే వాళ్ళతో సంబంధాలు పెట్టుకుంటారు. నీలాగా ప్రథమ కోపం లేదు. లేకపోతే ఇంకెవడో గిల్లుంటాడు, మాట్లాడేసి ఉంటాడు, మళ్ళీ మాట్లాడిన దానికి క్షమాపణ చెప్పుకోవాలి కదా. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది ఆయనలో 100కి 100 తప్పు ఉంది. ఇదేమిటండి రాజకీయాల్లో ఉండమని చెప్పడానికి, విమర్శించడానికి. అండ్ నోటు కోసం ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడేస్తారా రాజకీయ నాయకులు? ఒకసారి ఆత్మావలోకనం చేసుకోండి. అది నా వ్యక్తిగతమైన అభిప్రాయం. అండ్ సార్, మొన్నేమో రేవంత్ రెడ్డి గారు చూసాము, ఒక యాడ్ చేసుకురండి, తర్వాత సినిమా టికెట్ల రేట్లు పెంచమని అడగండి అని చెప్పేసి ఆయన అన్నారు. ఇప్పుడు సినిమాల ద్వారా మీరు సందేశం ఇస్తున్నారు, దాన్ని బయట కూడా అప్లై చేయండి అని చెప్పేసి ఆ ఉద్దేశంలో వచ్చే విధంగానే చిరంజీవి గారి పైన ఈయన సెటైల్ వేస్తారు. అంటే ఏ విధంగా చూడొచ్చు సార్ అంటే సినిమాలకి రాజకీయాలకి మధ్య ఉన్న సంబంధం గురించి? ఇప్పుడు సంబంధాలు ఏంటంటే, ఇప్పుడు అన్సీన్గా రాజకీయ నాయకులందరూ సినిమా వాళ్ళతో టచ్లో ఉన్నారండి. ఒక్కొక్క సినిమా హీరోతో టచ్లో ఉంటే వాళ్ళకి 1,00,000 ఓట్లు ఉన్నట్టు లెక్క వాళ్ళ దృష్టిలో. సినిమా వాళ్ళు కూడా రాజకీయ నాయకులతో టచ్లో ఉన్నారండి. వాళ్ళు సంపాదించిన వేల కోట్ల రూపాయలని కాపాడుకోవాలంటే రాజకీయాలు తప్ప మరో మార్గం లేదు. రెండు కలిసిపోయినారు, పాలు తేనెల్లాగా అంటాం కదా, అంత మధురంగా కలిసిపోయారు అన్నమాట. ఎవరైనా నోరు జారితే వాటికి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. మరి ఇప్పుడు చిరంజీవి గారు అంటే మామూలుగా ఈ ఆయన వ్యాఖ్యలకు రియాక్ట్ అవుతారంటారా సార్? ఇలాగే ఎంతోమంది విమర్శించారు, ఎంతోమంది తిట్టారు. అక్కడ ఒక ఫ్యామిలీ నుంచి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడో మీరు చూశారు కదా. ఒక హీరో దగ్గర నుంచి, ఒక హీరో పేరు ఎందుకు లేండి, ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నాడో. మరో హీరో మరి ఆయన దగ్గర నుంచి ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నాడు. ఇక బాలకృష్ణ గారు ఉన్నారంటే మామూలుగా జనం దృష్టిలో మొట్టమొదటి నుంచి ఇప్పటి వరకు కాంపిటేటివ్గానే ఉన్నాడు.